వలన భ్రమ అనే ఈ కోట భగ్నమైపోతుంది. గాఢ నిద్రలో ఎల్లప్పుడూ మేల్కొని ఉండేవాడు పరమాత్మ స్వరూపుడై ప్రీతముని పొందుతాడు. నిన్ను పొందడానికి రాత్రింబవళ్ళు హృదయపూర్వకంగా పిలిచే వానిలో అతని రాత్రింబవళ్ళు మేలుకొలుపుటకు నీవు కూడా మేల్కొని ఉంటావు. నీవు మేలుకొలపటమే అన్నిటికన్నా ఉత్తమమైన పని. సమస్త జగత్తులోని ధనమంతా కూడా దాని ముందర వ్యర్థమే. యోగి యొక్క సహాయాన్ని పొంది కుంటివాడు కొండ మీదికి ఎక్కడం అదేమైనా ఘనకార్యమా? అది కేవలం భ్రమాత్మకమైన ప్రపంచాన్ని కల్పించుకోవడమే. శవానికి ప్రాణం పోసి బతికించేవాడు శక్తిలో గుణవంతుడవుతాడా? భ్రమలాంటి జ్ఞానాన్నిచ్చి నీవు భ్రమను తెలియపరుస్తావు. పరమానందాన్ని పొందడానికి ప్రతి జీవితం యొక్క లక్ష్యం. ఈ ఓ ప్రియతమ, అతి సుందరమైన బుద్ధిని నశింపజేసి ఆ లక్ష్యాన్ని పూర్తి చేస్తున్నావు. ఓ నాథ, నీవే జీవిత లక్ష్యానివి, నీవే జీవితమవు. ఓ ప్రియతమ, జీవితంలోని ప్రతి శ్వాస నీ చేతిలో ఉన్నది. జీవితంలో పరావాడి పత్రం సాగినంతకాలం నీవు దాగి ఉండి భ్రమ యొక్క లీలలను చూస్తూ ఉంటావు. నిన్ను పొందటమంటే నీ ప్రేమలో తనను తాను పోగొట్టుకునడమే. ప్రేమలో జగములన్నీ ఒక బిందువైపోతాయి. ఓ ప్రియతమా, నీతో సంబంధం పెట్టుకునే సమయం ఎంతో దూరాన లేదు. ఈ సంబంధం యొక్క ఉనికి భ్రమలో ఉన్నది. అన్ని సంబంధాలు కేవలం భ్రమాత్మకములే. సమస్త సృష్టిల యొక్క మనస్సులు నీ మనస్సులో ఉన్నవి. ఓ మార్గదర్శక, నిన్ను తెలుసుకోవడానికి ప్రతి మనసుకు ఎంతో కాలం పట్టదు. ప్రతి క్షణం నీవు అందరినీ చూస్తూ ఉంటావు, అందరినీ ఎరుగుదువు కూడా. సృష్టిలో ప్రతి వాని కోరికను మన్నిస్తావు కూడా. నీ జ్ఞానాన్ని ఊహించలేము కూడా. నీ జ్ఞానాజ్ఞానాలకు హద్దు లేదు. ఆకాశంలో నీవే, పాతాళంలో కూడా నీవే ఉన్నావు. జగమంతా నీ నుండే ఊపిరి పొందుతున్నది. ప్రతి పరిస్థితిలోనూ నీవే ఉన్నావు. నీవు దయాళుడవు, కృపాళుడవు, చాలా కఠినుడవు కూడా. కానీ దయాదృష్టి కలగజేయడానికే కాఠిన్యం ఏర్పడింది. నీవు మైనం వలె మృదువుగా ఉంటావు, ఉక్కు వలె కఠినంగా కూడా ఉంటావు. నీవు అన్నింటిలోనూ బంధింపబడి ఉంటావు. స్వతంత్రులు కూడా. ప్రేమికులను దూరంగా పెట్టి శత్రువులను దగ్గరగా తీసుకుంటావు. ఎంత విచిత్రమైన పద్ధతి! దానిని నీవు తప్పించలేవు. నీవు తెరచాటు నుండి కూడా చాటు లేని వాడవు. హద్దు మీరిన ఏ వస్తువు అయినా తలకిందులవుతుంది కదా. ప్రతివాడు ఒకే భ్రమ నుండి అనేక భ్రమలు పొందుతున్నాడు. ఈ భ్రమ నశించాలి. ఒక దానిని మరొక దానిగా భావించే భ్రమ అంతా నశించాలి. ఓ ప్రియతమ, అందరిలోనూ నీవు ఒక్కడివే సదా ఉంటావు. కానీ స్వప్నంలో అనేకులకు అనేక విధాలుగా కనపడుతూ ఉంటావు. ఓ ప్రియతమ, నిన్ను అన్వేషించడం అనేకంగా ఉన్నాయని కాదు. అనేకంగా ఎక్కడ ఉన్నాయి? అది ఒక కళ మాత్రమే. అనేకాన్ని ఏకమనే తెలుసుకోవాలి. కానీ ప్రతివాడు అనేకాన్ని ఏకమనే భావించాలి. కర్మ యొక్క వేరే బంధనం. కర్మయే దాని జనని. కర్మ యొక్క కర్తవ్యమే అది. కర్మ అంతకంటే ఇంకా ఏమి చేస్తుంది? అప్పు ఇవ్వడం, వసూలు చేయడమే దాని పని. ఈ ఖాతా ఎన్నడూ సమానంగా ఉండదు. అందువల్ల ప్రతివాడు కంగారు పడుతుంటాడు. కర్మ చేసే పని చిక్కుపడిన దారాల వంటిది. దాంట్లోంచి తప్పించుకోవడం కష్టం. అందువల్ల ప్రతివాడు గాబరా పడుతున్నాడు. ఎవడైనా కర్మ నీకోసం చేయాలి. కర్మను నీకు అర్పించి దాన్ని మర్చిపోవాలి. ప్రియతమా, ఈ జీవితమే నిన్ను జ్ఞాపకంగా చేస్తూ ఉంటే ప్రియతమా, ఈ జీవించడానికి అది అనుకూలంగా అవుతుంది. ప్రాణావపాన సమయంలో పెదవులపై నీ నామాన్ని ఉచ్చరిస్తే నామం యొక్క మహిమ ఎంత గొప్పది. జీవుడు శివుని పొందుతాడు. నీ స్మరణ భూని జీవితమే కాదు, అది మాలిన్యం యుక్తమైన జీవితం. రాత్రింబవళ్ళు నీకోసమే విలలాడుతూ నిన్ను పిలిచే మనస్సుతో రాత్రింబవళ్ళు రగులుతున్న అగ్నిని నీవు చూస్తూ ఉంటావు.
నీ పాదాలను ఆశ్రయించడం తప్ప వేరే మార్గం లేదు. నీతో తనను తాను మర్చిపోయి ధూళిగా మారిపోవడం తప్ప గత్యంతరం లేదు. ప్రతివాడు తనను ధూళిగా చేసుకోవాలి. ఆ ధూళిగా మారడానికి కూడా సాహసం నీ వల్లే పొందాలి. ధూళికి మార్గం ఇది. ధూళియే అక్కడికి పోతుంది. అడుగడుగున ధూళి చాలా వేగంగా ప్రీతముని అక్కర పొందుతుంది. ప్రీతమా, ధూళియే నీ చుమ్మనాన్ని పొందగలుగుతుంది. అదే ప్రకాశాన్ని వ్యాపింపజేస్తుంది. ప్రియతమా, ప్రేమించకుండా ఎవడు ధూళిగా మారడు. ప్రేమ ప్రీతముని వరం, ప్రేమ ధర్మానికి మూలం. ప్రియతముని స్మరణలో సదా జీవితం లగ్నమైనప్పుడు తనను తాను మర్చిపోగలుగుతాడు. ఈ ప్రపంచం అసత్యం, వ్యవహారమంతా అసత్యం. కళలో ఇదొక కళ. ఎవడు ఆలోచిస్తాడు? మోసం, కపటం, మొండితనం అన్నిటికంటే మించిన పాపాలు చేసి తమ గోతులు తాము తవ్వుకుంటారు. జడలు పెంచుకొని కాషాయ బట్టలు కట్టుకొని ఆస్తిని దోచుకోవడానికి బయలుదేరతారు. ఇది ఎంత మూర్ఖత్వం! వారి గతి ఏమవుతుంది? తమ స్వార్థాన్ని వదిలిపెట్టి దిక్కులేని వారికి సేవ చేయడం ఇది మంచి పని. కానీ మమకారాన్ని వదులుకొని చేయాలి. నీవే నిస్సహాయులలో ఉంటావు. నీవే కర్తవు, నీవే కర్మవు. సేవలో ఈ భావం ఉండాలి. ప్రేమయే సేవా ధర్మం అవ్వాలి. కీర్తి ప్రతిష్టల కోసం చేసే సేవయే కాదు. అటువంటి సేవ వలన అహం కొద్దిగా కూడా లోపించదు. ఓ ప్రియతమా, నీ సేవకులమై నీ సేవయే మా కర్తవ్యం అవ్వాలి. తన వ్యక్తిత్వాన్ని కోల్పోయి ఇతరులతో నీ సేవ చేయాలి. నిస్సహాయులకు సేవ చేయాలి. వారికి చేసే ఉపకారం ఏమిటి? వారు తమ ఉపకారం వారే చేసుకుంటారు. వారి కృతజ్ఞతలకు పాత్రులవటం ఏమిటి? ఈ సంస్కారాలు మంచివే, నిజమే. వారు తమ దానం వారే చేస్తారు. చెడ్డవారు వారి దానం తీసుకుంటారు. వారు కృతజ్ఞత చూపుతారు. వారి విషయం వేరు. వారి స్వార్థంతో సేవ చేస్తారు. వారిలో చెడ్డ సంస్కారాలే పనిచేస్తూ ఉంటాయి. కర్మల వ్యవహారంలో లాభం కలుగుతుంది, నష్టం కలుగుతుంది. భ్రమాత్మకమైన ప్రపంచంలో లెక్క సమంగా ఉండదు. భ్రమాత్మకమైన ప్రపంచం నుండి నీవు ప్రేమికులను వేరు చేస్తావు. సబలమైన నీ ఆధారంతోనే పాపులు కూడా తరిస్తారు. నీ స్మరణ అనే అఖండ దీపం వెలిగే చోట నీ యొక్క ఉనికి భ్రమను శిక్షిస్తుంది. ఓ మెహర్ ప్రభు, జడ చేతనములన్నింటిలోనూ నీవే వ్యాపించి ఉన్నావు. కానీ నిన్ను పోగొట్టుకుని మరలా పొందేవారు కొద్దిమందే ఉంటారు. నీ రాజ్యంలో ఎల్లప్పుడూ నేడు అనే మాటయే కానీ భూత భవిష్యత్తులు లేవు. వర్తమానం యొక్క అధికారం లేదు. రాజ్యం యొక్క ఏర్పాటుకే నీవు అవతరిస్తావు. అనేక సంస్కరణల దీపాలు వెలిగిస్తావు ప్రభు. నీవు అనంతుడవు, నీకు హద్దులు లేవు. నీ మహిమను మేము ఏమి పొగడగలం? జయ 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 అవతార్. నీవు లేని చోటు ఏముంది? భ్రమ వ్యాపించిన చోట, దీపం వెలిగే చోట ఎల్లప్పుడూ మెహర్ నివసిస్తాడు. జయ జయ జయ, సదా జయ జయ, మెహర్ ప్రభువుకు జయమని అనండి. అవతార్ మెహర్ ప్రభువుకు జై. అవతార్ మెహర్ బాబా की जय, అవతార్ మెహర్ బాబా की जय, అవతార్ మెహర్ బాబా की जय. ఈరోజు బాహుకల్చరి గారి జన్మదినోత్సవం సందర్భంగా వారు రాసిన మెహర్ దర్శనం తెలుగు పుస్తకం యొక్క అనువాదం పుస్తకం. ఆ పుస్తకంలోని మాటలు మనం చదువుకుంటున్నామండి. హెడ్డింగ్ మెహర్ దర్శనం, సబ్ హెడ్డింగ్ 2 మాటలు. ఇప్పుడు మ్యాటర్లోకి వస్తే, నా తండ్రి, ఓ మెహర్ ప్రభు, నీవు నావాడవు. నీవు నాకు ఆధారమయుడవు. నీవు ఉన్నావు కనుకనే లోకాలన్నీ ఊపిరి పీల్చుకుంటున్నాయి. ఓ ప్రియతమా, నీ ఆజ్ఞను శిరసావహించి నేను వ్రాస్తున్నాను. నన్ను మూఢునిగా భావించి ఏమి వ్రాయించదలుచుకున్నావో వ్రాయించు. విశ్వవ్యాప్తమైన వేదనతో జీర్ణించిన శరీరంతో నీవు నన్ను ఆదేశించిన ఆ రోజు నాకు జ్ఞాపకమున్నది. నీవు నీ వస్త్రాన్ని విడిచిపెట్టి నా హృదయాన్ని బద్దలు కొట్టి 1 వారం రోజుల్లోనే
నా నుండి వేరైపోతావని నాకు తెలియదు. ఇప్పుడు మా జీవితం అశ్రుపూరితమైంది. కానీ ఓ ప్రియతమా, నీవు నా కన్నీటితోనే నమస్కారం చేయించుకొనుచున్నావు. నీవు సదా సర్వత్రా ఉన్నావని ఎరుగుదును, కానీ నీవు ఎక్కడ ఉన్నావని అడగటం అజ్ఞానం. నీవు నీవాడవైనాను, నేనున్న చోట నీవు లేవని నేను ఎరుగుదును. కానీ మరి ఎక్కడ ఉన్నావనే ప్రశ్న మిగిలిపోయింది. అది విని ప్రజలంతా నీలో బోలలాడటానికి వ్యాకుల పడుతున్నట్లుగా నీవు నీ రహస్యాన్ని వెలువచ్చడానికి నీ కథ చెప్పు ఓ ప్రభు. వారి శరీర అవయవాలు అన్నీ నశించినట్లు వారికి మెహరు దర్శనం ఇవ్వు. వారు మరణించి మరణించి నీలో జీవించాలి. నిత్యము అన్ని పనులు చేయాలి. కానీ వారంతా తమ పనులన్నీ నిష్కాములై చేయాలి. తర్వాత పేజీలో నా ప్రభు అనే హెడ్డింగు. ఇప్పుడు మ్యాటర్. నీకు నీవే సాటి, నీతో సమానమైన వారెవరూ లేరు. రామ, బుద్ధ, క్రీస్తు, ఖుదా, మెహర్ భగవాన్, జయం జయం. ఓ మెహర్, నీ దృష్టి నుండే కాదు, నీ నుండి ఏదీ దాగదు. నీవు నిద్రలో కూడా సమస్త లోకాలను చూచుట లేదా? నీకు ఎంత చురుకైన చెవులున్నాయి. ఇందులో ఇంకా సందేహం ఎందుకు? రాతి యొక్క విశ్వాసాలు కూడా వింటున్నావు. నీవు అగమ్యుడవైన భగవంతుడవు. నీవు నీ తరంగాలలో వచ్చి ఎన్ని లోకాలను సృష్టించలేదు. ముక్తుడవైన నీవు ఈ ప్రపంచంలోకి రావడానికి బంధింపబడ్డావు. నీవు అవతారమెత్తి ప్రతి యుగమందును ఈ భూమి మీదకు వస్తూనే ఉన్నావు. ఈ ప్రపంచం యొక్క సమస్త భారాన్ని మోస్తూ అనూహ్యమైన వేదనను సహిస్తున్నావు. నీవు బోధించుటకు రాలేదు, కానీ మానవాళిని మేల్కొల్పడానికి ఈ లోకానికి వచ్చావు. భ్రమాత్మకంగా ఉన్న దానిని భ్రమాత్మకంగానే చూపించడానికి ఇక్కడికి వచ్చావు. గుడ్డివానికి కళ్ళు ఇవ్వటం ఏమంత ఘనకార్యం? మాయ మీద ప్రీతి కలిగించి నీవు గుడ్డివానిగా చేశావు. నీవు కట్టుబాట్ల నుండి ఆవలకు పోవడానికి మార్గాన్ని చూపించావు. నియమమంటూ ఏదీ లేదు. కానీ ప్రియతమా, నిన్ను కలవాలనే కోరిక ఉన్నది. ప్రభువుకు హద్దులు లేవు. ప్రభువు సీమారహితుడు. హద్దుల ఆధారంతో ఆయన అంతు తెలియదు. ప్రేమామృతమనే అగ్నితో హద్దు అనే నీరు ఇంకిపోవుగాక. అందువల్ల ప్రేమయే ప్రభువును అగమ్య రూపంలో పొందగలుగుతుంది. ఓ ప్రియతమా, నీవు మాయను ఎన్నడూ నశింపజేయవు. ఎక్కడుంది మాయ? జగత్తు ఎక్కడుంది? కుటుంబం ఎక్కడుంది? ఇదంతా కళ. కళలోనే జరుగుతున్నది వ్యాపారం అంతా. జననం కళ, మరణం కళ, ప్రతి పని కళయే. ఓ ప్రియతమా, కేవలం నీవు ఒక్కడవే సత్యం. రహస్యమంతా నీలో వ్యాపించి ఉంది. ఓ ప్రభు, నీవు అగోచరుడవు, గోచరుడవు. నీవు మహాసముద్రుడవు. ఓ ప్రభు, నీవు అఖండుడవు, అవిచలుడవు, సదా అందరిలోనూ ఉందువు. నీవు కోరితే రాయి కూడా కోకిల కంఠంగా మారుతుంది. ప్రపంచం ముందర అది సంతోషంగా పాడగలుగుతుంది. సృష్టి యొక్క నాడి నీ కనుసైగలతో కదులుతుంది. ప్రతి వస్తువు నీ నుండి జీవాన్ని పోసుకుని నీలో లీనమవడానికి పెరుగుతున్నది. నీవు ఒక్కడివే సృష్టిలోని ప్రతి ఒక్కరితో మాట్లాడతావు. నీవు ఒక్కడి వల్లనే అనేక విషయాలు ఒక్క క్షణంలో జరిగిపోతూ ఉంటాయి. ప్రతి వాళ్ళలోనూ ఒక్కొక్క జీవుడు ఉన్నాడు, కానీ అందరూ నీ కోసమే ఉన్నారు. లెక్కలేని రూపాలు ఎన్నో ఉన్నాయి, కానీ అవన్నీ నీలో ఇమిడి ఉన్నాయి. నీకు పాపాత్ములు, పుణ్యాత్ములు అందరూ ఒకటే. నీవు ఒక్కడివే అందరిలో ఉన్నావు. నీకు అంతా మంచివాళ్లే. నీవు తప్ప మరెవ్వరూ లేరు. నీవు ఒక్కడివే ఉన్నావు. అనేక ఛాయలు ఉండటం కేవలం కల్పనయే. ఓ ప్రభు,
కల్పన నిన్ను దాచి ఉంచుతుంది. ఆ కల్పనను చూస్తే నీకు గౌరవం లభిస్తుంది. మానసికమైన ఏ కోరికైనా నిన్ను దూరం చేస్తుంది. కల్పన నశిస్తే మనసు నశిస్తుంది. నీ ప్రకాశం కనిపిస్తుంది. ధ్యాన, జప, తప, పారాయణలతో, సన్యాసంతోనూ, ఉపవాసాలతోనూ నీవు దొరుకుతావా ప్రీతమా? మనోనాశనం వల్ల దొరుకుతావు. నీ ఆలోచనలతోనే విషయ వాసనలన్నీ నశించినప్పుడు నిన్ను కలుసుకోవాలనే కోరిక నీ ద్వారం దగ్గరకు వెడుతుంది. బాహ్య సన్యాసం తీసుకోవడం కేవలం భ్రమ కాదా? ఆత్మత్యాగం చేయడం నిజమైన సన్యాసం. నీవు అందరికీ శ్వాస కంటే కూడా అనేక రెట్లుగా దగ్గరగా ఉన్నావు. కానీ నిన్ను ఎక్కడో దూరంగా అన్వేషించే వాళ్ళది భ్రమ కాదా? కల్మషమైన మనస్సు ఉన్న వాళ్ళల్లో నీవు ఎల్లప్పుడూ నిద్రపోతూ ఉంటావు. జడ పదార్థం యొక్క శ్వాసనైనా వింటావు, కానీ అటువంటి వారి శ్వాస నీవు ఎప్పుడు వినవు. నీవు ఎల్లప్పుడూ నిప్పుతో మాట్లాడుతూ ఉంటావు. ప్రియతమా, నిప్పు లేకుండా జీవితం లేదు. జీవితమే ఒక ప్రమాదం. మాలిన్యంతో కూడిన మాటలు ఎంత బిగ్గరగా చెప్పినా నీవు వినవు. కానీ ప్రేమతో చెప్పిన మాటలలో లీనమై వాటిని వింటావు. మంచి కర్మలు చేసే సంస్కారాలు కూడా మంచివి కలుగుతాయి. చెడ్డ కర్మలు చేసేవాడు స్వయంగా దుఃఖాలను కొని తెచ్చుకుంటాడు. కానీ చేసే పనులు మంచివైనా చెడ్డమైనా రెండూ బంధనాలే. ఒకటి బంగారపు సంఖ్యలైతే రెండోది ఇనప సంఖ్యలు. సముద్రం మురికిని మంచి గంధాన్ని తనలో లీనం చేసుకున్నట్లు నీకు అర్పించే కర్మలు కూడా మంచివైనా చెడ్డమైనా నీలో లీనమవుతాయి. నీవు ఎవరినైనా ఈ ప్రపంచం నుండి విముక్తునిగా చేయగలుగుతావు. జనన మరణ చక్రంలోంచి సంస్కారాల నుండి విముక్తుడి చేస్తావు. భౌతికమైన వస్తువులను ఇవ్వమని నిన్ను ఎందుకు అడగాలి? నీవు మిఠాయిని ఇస్తావు, మలిన పదార్థాన్ని ఎందుకు కోరాలి? చూడటానికి వెలుతురు ఉండగా చీకటిని ఎందుకు కోరాలి? ప్రతివాడు తనను బంధించే హద్దులను ఛేదించుకోవాలి. కామ, క్రోధ, మద, లోభ, స్వార్థాలను త్యాగం చేయటం నిప్పులాగా స్వచ్ఛందంగా చేసేదే సరైన త్యాగం. నిప్పు ముందర నియమాలు ఏమీ ఉండవు. నియమాలను దహనం చేస్తే మిగిలే దానికంటే ప్రేమ ఉంటుంది. ప్రేమను పోషించే దాని పేరే ధర్మం. అహంకారం నియమాలను నీ పాదాల చెంత ఛేదించలేదు. ధర్మం యొక్క పేరును మాత్రమే ప్రేమ అని చెప్పాలి. ప్రేమ లభించకపోతే దూరంగా ఉండాలి. నీ ప్రేమికులకు ధర్మంతో పనియే ఉంది. వారి సంబంధం నీతోనే, ప్రేమతోనే వారికి సంబంధం. నీ కోరికలలో ఎల్లప్పుడూ ప్రేమ ఉంటుంది. దారి తప్పిన వాడిని ప్రేమయే సరైన మార్గంలోకి తీసుకువెడుతుంది. ఎంత అనూహ్యమైన సంకీర్ణంగా తయారు చేశావు ఈ మార్గాన్ని. ఇది ఇద్దరు కాదు, ఒక్కరే అందులోంచి వెళ్ళగలరు. దాంతో ఆటకట్టు అహంకార బలంతో ఈ మార్గంలో ఎవరూ వెళ్ళలేరు. అహంకారం ఎన్నడూ ఆ మార్గాన్ని కనుగొనలేదు. తల వంచితేనే ఆర్థిక బలంతో ఆ మార్గం జాడ తెలుస్తుంది. అహాన్ని నీకు సమర్పిస్తేనే నీ కోరిక ఏమిటో తెలుస్తుంది. నీవు కోరినట్లు కోరటం మాత్రమే ఉపయోగకరమైనది. కోరికలన్నీ భ్రమ యొక్క కీర్తిని పొగడుతూ ఉంటాయి. కోరికలకు అతీతంగా, కోరిక లేకపోవడానికి కూడా అతీతంగా పోవువాడు సదా సాగరంలో కూడా రాజ్యం వెళ్తాడు. ధర్మ కర్మల కోరికల నుండి విముక్తులగుట మిగిలినవన్నీ కేవలం ధర్మం వల్ల కలిగే ప్రమాదాలే. ఓ ప్రియతమా, ప్రతివాడు సదా నగ్నంగానే నిరాడంబరుడై ఉండాలి. కోరికలనే వస్త్రాలు ఎప్పుడూ అపకీర్తి పాలు చేస్తాయి. ప్రీతముడు నిరాడంబరతను కోరుతాడు. ఆయనకు అలంకారాలు నచ్చవు. ఆడంబరం, అలంకారం చూస్తే ఆయన కోపిస్తాడు. హృదయాన్ని నిష్కల్మషంగా ఉంచుకుంటే నిరాడంబరం వస్తుంది. అందరి ధర్మం నిష్కల్మషంగా ఉండాలి. నిరాడంబరత్వమే జీవితం. అమృతపానం చేస్తేనే ఎవడైనా నిరాడంబరత్వాన్ని పొందుతాడు. నిరాడంబరత జీవితంలో ఎంత ప్రకాశం ఉంది. ధర్మం యొక్క నియమాలతో ఎవడు నిరాడంబరత్వాన్ని పొందలేడు. అటువంటి జీవితం తండురా
తండులాలను వదిలిపెట్టి తవుడును తినడం వంటిదే. జీవిత సమస్యకు సమాధానం ఎప్పుడు నీ పాద సన్నిధిలోనే దొరుకుతుంది. నీ పాదసేవ లభించడమే ఆలస్యం, అంతా మారిపోతుంది. మానవుని చేతి